హాయ్ అండి, నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇక్కడ వచ్చే మెసేజ్ కనుక మీకు కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి, మనీ పే చేయాల్సి ఉండిద్ది. పర్సనల్ రీడింగ్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారా రారా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటున్నారా, లేకపోతే వాళ్ళు మీ నెంబర్ని బ్లాక్ చేస్తే బ్లాక్ నుంచి తీస్తారా లేదా, ఇలాగ మీరు ప్రతిదీ తెలుసుకోవచ్చు అనమాట ఒక క్లారిటీగా. దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ కూడా తీసుకోవచ్చండి. అదేవిధంగా ఇది కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి, మీ కెరియర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ ప్రాబ్లమ్స్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, మ్యారేజ్ గురించి, స్టడీస్ గురించి క్వశ్చన్ ఏదైనా పర్లేదనమాట, అడిగి మీరు తెలుసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది నేను చూస్తాను. పేర్ల మీద తీసే రీడింగ్ పర్సనల్ రీడింగ్ అవుతుందండి. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానని మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ అనేవి ఫ్రీగా చేయబడమండి. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి. ఎందుకంటే ఈ చేసే నెగిటివిటీస్ ఎవరు తీసుకోరండి, నెగిటివ్ ఎనర్జీస్ని. ఇది కూడా నేను ముందే చెప్తున్నాను మీకు. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది. ఏస్ ఆఫ్ ఇక్కడ వాండ్స్ అని చూపిస్తుంది. ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని చూస్తున్నారండి. ఏదో ఒక యాక్షన్ కోసం ఎదురు చూస్తూ యాక్షన్ తీసుకోవాలనే ఎనర్జీ నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఏదో ఒక విషయంలో యాక్షన్ మోడ్ చూపిస్తుందండి ఇక్కడ నాకు వచ్చేసి అండి. ఈ పర్సన్ ఒకవేళ మీ నుంచి యాక్షన్ మూవ్ ఆన్ అయ్యి కూడా వెళ్ళొచ్చు, అటువంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి అండి. అంటే దూరంగా వెళ్ళిపోవాలన్న నిర్ణయం కూడా తీసుకోవచ్చు అనమాట, మీ నుంచి దూరంగా ఉండాలని అనుకోవచ్చు. అటువంటి ఎనర్జీ వస్తుందండి. ఇక్కడ నేను ఏది వస్తే అది చెప్తాను. స్టక్ ఎనర్జీ చూపిస్తుందండి. ఈ పర్సన్ ప్రజెంట్ అయితే ఎటువంటి డెసిషన్ తీసుకోలేక స్టక్ అయిపోతున్నారు అనమాట. ఎటువంటి ఆలోచనలు ఉన్నా కానీ కాలానికి వదిలేస్తున్నారు అనమాట ఈ పర్సన్. అంటే ఏది జరిగితే జరగని అన్నట్లుగా వాళ్ళంతా కాలం మీద వదిలేస్తున్నారు అనేది చూపిస్తుంది. ప్రజెంట్ అయితే ఏదో ఒక డెసిషన్ తీసుకొని దూరంగా ఉండాలని అనుకుంటున్నారు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. మెసేజ్లు అయితే ఆ విధంగా వస్తున్నాయండి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.